అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను 2 కిలోల గండి చేపను తీసుకున్నాను. ముందుగానే మనం చేప ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మనం పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. చేపల పులుసుకి కావాల్సిన మెంతుల పొడిని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ముందుగా మనం 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలు వేసుకొని చిటిపట్లాడేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ ధనియాలు వేసుకొని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి. ఈ 3 బాగా ఫ్రై అయ్యాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కర్రీకి కావలసిన 3 టమాటో, 1 ఆనియన్ మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో మనం ఆయిల్ తీసుకుందాం. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి మనం ఎక్కువగానే తీసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర మంచి టేస్ట్ని ఇస్తుంది కాబట్టి 1.5 స్పూన్ వేసుకోవాలి. కొంతమంది జీలకర్ర కూడా మెంతులతో పాటు ఫ్రై చేసి వేస్తారు, కానీ నెల్లూరు చేపల పులుసులో జీలకర్ర వేయరు, ఇలాగా తిరుగుమాతలోనే వేస్తారు. ఇప్పుడు ఇది హీట్ అయ్యాక ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటో ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. దీనిలోనే 4 తెల్లబాయి రెబ్బలు, అలాగే 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ టమాటో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ మొత్తం పూర్తిగా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనం 1 స్పూన్ కారం, ఇందాక మనం ముక్కలకి 1 స్పూన్ వేసాం కదా, దాన్ని బట్టి ఇప్పుడు వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, మనం ఇందాక మెంతుల పొడిని చేసుకున్నాం కదా, అది ఒక 1/2 స్పూన్ వేసుకొని ఈ టొమాటో ఆనియన్తో పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది, మంచి టేస్ట్ని ఇస్తుంది కర్రీకి. అలాగే కొద్దిగా కరివేపాకు లాస్ట్ కర్రీలో కూడా వేస్తాము, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాం. వేసి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చింతపండు ప్యూరీని మనం వేసుకుందాం. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. అలాగే మనం పులుసు కన్సిస్టెన్సీ కూడా చూసుకొని నీళ్లు పోసుకోవాలి. చేప ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకాస్త నీళ్లు పోసి చేపల్ని వేస్తాను. ఈ చింతపండు పులుసులోనే మనం మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. మామిడికాయ ముక్కలు చేప ఒకేసారి మంచిగా ఉడుకుతాయి, బాగుంటుంది. ఇప్పుడు కూడా ఈ లైను, ఇప్పుడు వేసిన వాటర్ ఒక లైన్ కిందకి రావాలి. చూసారు కదా, కొంచెం వాటర్ కిందకి వెళ్ళిపోయాయి చింతపండు పులుసు. ఇప్పుడు మనం చేప ముక్కల్ని వేసుకుందాం. చేప ముక్కలన్నీ బాగా వేసేసి తలకాయ ముక్క కూడా మిడిల్లో బాగా కొంచెం పెద్ద తల కాబట్టి మిడిల్లో పెట్టేస్తున్నాను. ఇంకా మనం ఎలాగో కర్రీని కదిలించాం కాబట్టి ఇప్పుడు అన్నిటినీ బాగా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఉప్పు కారం కూడా అన్నీ టేస్ట్ చేసుకొని అన్నీ సరిపడా వేసుకోవాలి. మనకి చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడతాయి. ఈ విధంగా అన్నీ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక లైన్ కిందకి ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో ఫస్ట్ ఉడికించుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక లైన్ కిందకి వెళ్ళిపోయింది, అంటే ఇప్పుడు చేపల కూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న
మెంతుల పొడిని 1½ స్పూన్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా పులుసుకి పట్టేలాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ మెంతుల పొడి మంచి స్మెల్ అండ్ టేస్ట్ని ఇస్తుంది. ఇలా ఒక్కోసారి ముక్కల మీద పడి చేదు కనపడుతుందన్నమాట. మనం ముక్కల మీద లేకుండా పులుసుకి బాగా పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడు 2 కరివేపాకు కాడలు వేసుకోవాలి. మళ్ళీ తీసి మనం కర్రీ అయిపోయాక తీసి పడేయచ్చు. ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మనం ఇంకా దించేసుకోవడమే. ఒక ½ అన్ అవర్ తర్వాత తింటే బాగుంటుంది. కానీ ఇది నేను రేపటికి చేశాను. ఇప్పుడు ఈవినింగ్ నేను రేపటి కోసమని చేశాను. చూడండి ఎంత బాగుందో. ఒక 2 రోజులు కూడా తినచ్చు. ఇంతకు ముందు రోజుల్లో అయితే ముందు రోజు చేసి పెట్టుకొని 2 డేస్ తినేవాళ్ళు. పులుసు ఉప్పు కారం అన్నీ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. మనం ఎలాగో ½ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెడతాం కాబట్టి. చూసారుగా పీస్ కూడా బాగా ఉడికుంటుంది. తీసి చూపిస్తాను చూడండి. విరగకుండా బాగా ఉడుకుంటుంది. చూడండి ఎన్ని ముక్కలు పెట్టాను నేను, అయినా కూడా మనం కదిలించలేదు కాబట్టి నీట్గా ఉడికాయి.